ఓకే శివ, మధ్యలోకి తీసుకో. సో ఇది అండం అండి. ఇందులోకి మనం కన్నం వేయబోతున్నాం. అంతే, కన్నం వేసి బయటకు వచ్చేసాం. అంతే, ఇది ప్రొసీజర్. ఇవి ఎగ్స్ అండి. ఇవి మంచి స్టేజ్లో ఉన్న ఎగ్స్. మంచి స్టేజ్ అంటే ఒక మెచ్యూరిటీలో దొరికిన ఎగ్స్. సో మనం ఎగ్స్ సెలెక్ట్ చేసుకున్నామండి. సెలెక్ట్ ఎలా చేసాము? వచ్చిన అండాలు 10 వచ్చాయి అనుకోండి, ఆ 10 అండాల నుంచి 7 బాగున్నాయి అనుకోండి. బాగుండడం అంటే కరెక్ట్ మెచ్యూరిటీ. అంటే స్క్రీనింగ్ చేసిన తర్వాత ఆ ఎగ్స్ ని మనము ఇంక్యుబేటర్ లో పెట్టాం కదా, ఇంతలో స్పర్మ్స్ ని సెలెక్ట్ చేసాం కదా. స్పర్మ్స్ ని సెలెక్ట్ చేసుకున్నాక నీడిల్లోకి తీసుకున్నాక ఒక్కొక్క అండంకి ఒక్కొక్కటే కణం తీసుకున్న తర్వాత ఎగ్స్ ని చూడండి మనం తెచ్చుకొని పెట్టుకున్నాం. ఆ ఎగ్స్ ఈ పాత్రలోనే, ఈ పెట్రీ డిష్ లో ఉన్నాయి. ఓకే. సో ఇంకో విషయం ఏంటంటే మేడం, సో ఇప్పుడు మీరు చెప్పడం జరిగింది ఒక్కొక్క అండంకి ఒక్కొక్క కణాన్ని వేయాలని చెప్పేసి. ఒకవేళ ఇప్పుడు ఆ కణం వేసినప్పుడు కణం చనిపోతుందా? చనిపోదండి, అది ఇన్యాక్టివేటెడ్ అయింది అంతే, చచ్చిపోలేదు. అది ఆ పైన పొర, దాని ప్లాస్మా మెంబ్రేన్, మనం దాన్ని కట్ చేయలేదనుకోండి ఫలదీకరణం అవ్వడానికి కష్టం. ప్రక్రియలో, నేచర్లో, ప్రకృతిలో ఏంటంటే అది న్యాచురల్ గా ప్లాస్మా మెంబ్రేన్ పోతుంది అనమాట ట్యూబ్స్ లో. కానీ మనకు ఇక్సీలో ఈ ప్రొసీజర్లో ఏంటంటే మనమే దాన్ని తీసేయాలి అని కట్ చేస్తాం. ఊరికి చిన్న కట్ ఇస్తాం, చచ్చిపోలేదు అది. ఆ కట్ అయిన అంటే కాలు కట్ చేసినట్టు అనుకోండి, అది తీసుకొని మనం అండంలోకి వేస్తాం. అండంలోకి వేసినప్పుడు ఆ అండం యాక్టివేట్ అయిపోతుంది. అంటే సడన్ గా దాంట్ లోపల ఇంకో సెట్ ఆఫ్ డిఎన్ఏ వచ్చింది కదా, మన నాన్న నుంచి వచ్చే డిఎన్ఏ మొత్తం వచ్చేసింది, తల్లి నుంచి వచ్చే డిఎన్ఏ ఆల్రెడీ లోపల ఉంది. ఇప్పుడు ఇవి రెండు వచ్చి పక్క పక్కన నించుని ఎక్స్చేంజ్ అవుతాయి. ఆ డిఎన్ఏ అంతా ఎక్స్చేంజ్ అయ్యి యూనిక్ ఇండివిజువల్, అమ్మలాగా కాదు నాన్నలాగా కాదు, యూనిక్ ఇండివిజువల్ తయారవుతారు అనమాట. సో నేను మీకు ఈ అండాలు ఇప్పుడు దగ్గర నుంచి జూమ్ ఇన్ చేసి చూపిస్తాను.